హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి ఎకోస్ లాస్ట్ సిటీ. అమెజాన్ అడవుల మధ్య దాగి ఉన్న ఒక రహస్య నగరం. అమెజాన్ అడవి గర్భంలో ఒక పురాణం ఉండేది, ఒకటి పోయిన నగరాన్ని గురించి. దాని పేరు అకాకోర్. ఒక ప్రాచీన నాగరిక ధ్వనులను నియంత్రించగలిగిన కళలో నిపుణత సాధించిందని చెబుతారు. ఈ కథ ఒక రహస్య అన్వేషకురాలు డాక్టర్ మారియా రోడ్రింగ్రేజ్తో ప్రారంభమైంది. ఆమె తన జీవితాంతం ఈ జాడలేని నగరాన్ని అన్వేషించేందుకు అంకితమై ఉంది. ఈ నగరం గురించి ప్రాదేశిక తెగలు చెప్పిన కథల ద్వారా తెలుసుకుంది. వారు చెప్పినంత ప్రకారం అక్కడ గోడలు వినేవారికి రహస్యాలు విప్పి చెప్పేవని నమ్మకం. అకాకోర్ మీద మారియాకు పెరిగిన ఆసక్తి ఆమెను ఒక నిపుణుల బృందాన్ని సమీకరించేందుకు ప్రేరేపించింది. అందులో ఆమె శిష్యుడు అలెక్స్ కూడా ఉన్నాడు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం, ప్రాచీన పర్గమెంటుపై చెక్కిన రహస్య మ్యాప్తో వారు అమెజాన్ అడవిలోకి ప్రయాణమయ్యారు. అయితే వారు లోతుగా అడవిలోకి ప్రవేశించగానే విచిత్రమైన సంఘటనలు జరిగాయి. వారి పరికరాలు పనిచేయడం మానేశాయి. చెట్ల మధ్య నుండి కనిపించిన శబ్దాలు వస్తున్నట్లు అనిపించింది. మారియాకు ఖచ్చితంగా భావించింది వారు అకాకోర్ సమీపంలో ఉన్నారని. ఒక రాత్రి వారు ఒక పురాతన నిర్మాణాన్ని కనుగొన్నారు. అది ఒక జలపాతం వెనుక దాగి ఉంది. ఆ ప్రవేశ ద్వారం ఒక మహాకాయ రాతి విగ్రహం నిలిచి ఉంది. దాని కళ్ళు చీకటిని చీల్చి చూసేలా అనిపించాయి. ఆ భయానక నిర్మాణంలోకి అడుగు పెట్టగానే గాలిలో ఒక అపార శక్తి ప్రవహిస్తున్నట్టు అనిపించింది. గోడల నుండి వినిపిస్తున్న గుసగుసలు మరింత గట్టిగా మారాయి. మారియా ఆశ్చర్యంతో నగరపు హృదయ భాగానికి చేరుకుంది. అక్కడ విశాలమైన స్ఫటిక గోళం ఉంది. అది ఓ అద్భుత కాంతితో మెరుస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా గుసగుసలు ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దం అలుముకుంది. మారియా ఏదో అంతర్మథనంతో ఆ స్ఫటికాన్ని తాకేందుకు ముందుకు సాగింది. ఒక్కసారిగా మినుగురు పట్టు వెలుగులా ఒక మహాకాంతి పుట్టింది. ఆ వెలుగు ఆ బృందాన్ని పూర్తిగా ముంచేసింది. ఆ వెలుగు అదృశ్యమైనప్పుడు మారియా అక్కడ కనిపించలేదు. బృందం ఆమెను వెతికినా ఆమె ఏ మూలను కూడా కనిపించలేదు. కేవలం ఒక రాతి గోడపై చెక్కిన రహస్య సందేశం మాత్రమే మిగిలింది. నగరం రహస్యాలను చెబుతుంది వినగలిగిన వారికి అని రాసి ఉంది. ఆ ఘటన తర్వాత అలెక్స్ అకాల రహస్యాలను అర్థం చేసుకోవడానికి జీవితాన్ని అంకితమిచ్చాడు. స్ఫటిక గోళం నుండి వస్తున్న శక్తిని పరిశీలిస్తూ మారియా నగరం యొక్క మర్మ ఫ్రీక్వెన్సీని అందుకుని నగరంలో సంభాషించుతున్నట్లు నమ్మాడు. కొంతమంది చెబుతారు కొన్ని రాత్రుల్లో నక్షత్రాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు అకాకోర్లో నుంచి మారియా గుసగుసలు ఇంకా వినిపిస్తాయని. మరికొందరు చెబుతారు అలెక్స్ అవిరామ అన్వేషణలో మారియాను చేరిపోయాడని, ఎప్పటికీ నిశ్శబ్ద నగరంలో అనునాదాల ప్రపంచంలో చిక్కుకుపోయాడని.